హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ చాలా ఇష్టం అండి. నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మా ఇంటి ఇలవేలు పైన నిత్యం ఆయన సేవలేంది, ఆయన సేవలో నా బ్రతుకు సార్థకత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడికి మించిన దైవం భూప్రపంచంలో ఇంకోటి లేదని నా నమ్మకం. అలానే అందరినీ నమ్మమని నేను చెప్పను. నమ్మకం ఉంటే నమ్ముతారు, లేకపోతే లేదు. కానీ నేను మాత్రం ఆ స్వామినే నమ్ముతాను. మనుషుల కన్నా కూడా భగవంతుడిని నమ్ముతారు. నిత్యం ఆయన సేవలో ఉంటాను నేను. అలా అందరూ కూడా ఆయన ఆశీస్సులు పొందుతూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలని, పిల్లా పాపలతో నూరేళ్ళు చల్లగా ఉండాలని, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఆ స్వామివారి నామాలు కొన్ని నేను చదువుతాను. పిల్లలకు కూడా చక్కగా నేర్పించండి. భగవంతుడికి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఎలా చదవాలి, ఎలా పాడాలి రాగయుక్తంగా ప్రతిదీ పిల్లలకు ఒక్కొక్కటి నేర్పించండి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. భగవంతుడు అనేది సేవ చేసుకోవడం అనేది అందరికీ రాదు. ఆ అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి, సార్థకత చేసుకోండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమిగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఎంత అద్భుతంగా ఉంటాయి కదండి నామాలు. అసలు ఎంతసేపు పాడుతున్నా కూడా విసుగు, విరాళం అనేది అసలు ఆ పదవే బ్రెయిన్లోకి రాదు. మరి చాలామందికి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ నాకైతే అసలు ఎంతసేపు పాడుతున్నా కూడా తనివి తీరదు. ఓపిక లేకపోయినా ఇంకా పాడాలి, ఇంకా నేర్చుకోవాలి అనే తపన ఎందుకో నాలో తగ్గటం లేదండి, పెరుగుతుంది. ఇదంతా ఆ స్వామివారి కృపే. కాబట్టి నిత్యం ఆ స్వామివారి దర్శనం చేసుకుంటూ, ఇంట్లోనే ఆరాధించుకుంటూ ఆయన ఆశీస్సులు మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. చిన్నపిల్లలకి ఇలాంటివి చక్కగా నేర్పించండి. మంచి విద్యా బుద్ధులు అందుతాయి పిల్లలకి. థ్యాంక్ యూ.